ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చారు రెవెన్యూ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్. మొత్తం 9 ప్రశ్నలకు తన రిపోర్టులో సమాధానం ఇచ్చారు అరవింద్ కుమార్. సీజన్ 9, 10 రేసింగ్లకు నిర్వహించేందుకు జనవరి 2022లో ఎఫ్ఈఓతో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందానికి పూర్తి బాధ్యత నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్దేనని స్పష్టం చేశారు అరవింద్ కుమార్. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో సీజన్ 9 రేసింగ్ నిర్వహించామని వివరించారు అరవింద్ కుమార్. సీజన్ 10 హోస్ట్ సిటీగా హైదరాబాద్ ను పోటీలో పెట్టాలని కేటీఆర్ నిర్ణయించారని, అయితే ప్రమోటర్లు ముందుకు రాకపోవడంతో హెచ్ఎండిఏ బాధ్యత తీసుకోవాలని చెప్పారని అరవింద్ కుమార్ వివరించారు. హోస్ట్ సిటీ కోసం 2 విడతల్లో 53 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగినట్టు తన వివరణలో చెప్పారు. తొలి విడతలో 45 కోట్ల రూపాయలు చెల్లించగా పన్నుల రూపంలో మరో 8 కోట్ల రూపాయలు చెల్లించినట్టు చెప్పారు. కేటీఆర్ ఆదేశాలతోనే 2023 అక్టోబర్ 5, 11 తేదీల్లో చెల్లింపులు జరిగాయన్నారు అరవింద్ కుమార్. ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించిన ప్రతి నిర్ణయం కేటీఆర్దేనని, కేటీఆర్ ఆదేశాలతోనే సెప్టెంబర్ 25, 2023లో ఎఫ్ఈఓతో సీజన్ 10కి ఒప్పందం చేసుకున్నామని రిప్లై ఇచ్చారు అరవింద్ కుమార్. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై అయితే ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చారు. అయితే రెవెన్యూ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్ అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఇటు అనుమతి లేకుండా కూడా 54 కోట్ల హెచ్ఎండిఏ నిధులను కూడా ఫార్ములా ఈ రేస్ కు బదిలీ చేశారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కూడా ఏఎస్ అరవింద్ కుమార్ కూడా రేవంత్ ప్రభుత్వం కూడా మెమో జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న కూడా 9 ప్రశ్నలతో కూడిన వివరణ లేఖను కూడా ప్రభుత్వానికి పంపారు. ఈ రేసుల నిర్వహణ ఒప్పందానికి సంబంధించి పూర్తి బాధ్యత మున్సిపల్ శాఖ మంత్రి గా ఉన్నటువంటి కేసీఆర్ కొడుకు అయినటువంటి కేటీఆర్ దేనాన్ని అరవింద్ కుమార్ వెల్లడించారు. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై కూడా ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు తాను రిప్లై ఇచ్చారు రెవెన్యూ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్. అయితే మొత్తం 9 ప్రశ్నలకు తన రిపోర్ట్ లో సమాధానం ఇచ్చాడు. సీజన్ 9 అదేవిధంగా 10కి సంబంధించి కూడా రేసింగులు నిర్వహించేందుకు జనవరి 22లో కూడా ఎఫ్ఈఓతో కూడా ఒప్పందం చేసుకున్నట్లు కూడా చాలా స్పష్టంగా తెలిపారు. ఈ ఒప్పందానికి పూర్తి బాధ్యత కూడా నాటి మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ దేనని తన రిప్లైలో స్పష్టం చేశారు అరవింద్ కుమార్. అయితే 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో కూడా సీజన్ 9 రేసింగ్ నిర్వహించామని కూడా వివరిస్తూ సీజన్ 10కి సంబంధించి కూడా హోస్ట్ సిటీగా కూడా హైదరాబాద్ ను పోటీలో పెట్టాలని స్వయంగా అప్పటి మంత్రి కేటీఆర్ నిర్ణయించారని, అయితే దానికి సంబంధించి కూడా వాస్తవానికి ప్రభుత్వం దీనికి నిధులు సమకూర్చదు, కానీ ప్రమోటర్లు ముందుకు రాని నేపథ్యంలో కూడా మొత్తం హెచ్ఎండిఏ బాధ్యత తీసుకోవాలని కూడా అరవింద్ కుమార్ కు అప్పటి మంత్రి కేటీఆర్ చెప్పాడనేసి కూడా అరవింద్ కుమార్ తన లేఖలో తనకు ఆ ప్రశ్నలకు బదిలిస్తూ కూడా అరవింద్ కుమార్ చాలా స్పష్టంగా వివరించారు. అదేవిధంగా హోస్ట్ సిటీ కోసం కూడా 2 విడతల్లో కూడా 53 కోట్లు చెల్లింపులు జరిగినట్లు కూడా హెచ్ఎండిఏ నుంచి తన వివరణలో తెలిపాడు. తొలి విడతలో కూడా 45 కోట్లు చెల్లించగా పన్నుల రూపంలో మరో 8 కోట్లు కూడా చెల్లించినట్లు స్వయంగా అరవింద్ కుమార్ ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇటు కేటీఆర్ ఆదేశాలతోనే 2023 అక్టోబర్ 5, 11 తేదీల్లో కూడా చెల్లింపులు జరిగాయనేసి కూడా అరవింద్ కుమార్ చెప్తున్నాడు. అయితే మొత్తం ఈ 54 కోట్లకు సంబంధించి కూడా 2 విడతల్లో చెల్లింపులు జరిగాయని, దానికి సంబంధించి అక్టోబర్ 2023 5వ తారీఖు అదేవిధంగా 11వ తారీఖు 2 విడతల్లో కూడా ఈ నిధుల సమకూర్చామని 53 కోట్లకు సంబంధించి మొదటి విడతగా 45 కోట్లు అదేవిధంగా పన్నుల రూపంలో కూడా మరో 8 కోట్లు కూడా 11వ తారీఖు అక్టోబర్ 11వ తారీఖు కూడా చెల్లింపులు జరిగాయని కూడా ఇటు స్వయంగా అరవింద్ కుమార్ వెల్లడించిన పరిస్థితి ఉంది. తాను మాత్రం కేవలం మంత్రి చెప్పిన విధంగానే నేను నడుచుకున్నాను తప్పించి నేను స్వంతంగా దీనికి ఈ రేసుకు సంబంధించి తన బాధ్యత ఏమీ లేదు, అప్పటి మంత్రి కేటీఆర్దే పూర్తి బాధ్యతని తన లేఖలో మాత్రం చాలా స్పష్టంగా తెలియజేశాడు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకు రిప్లై ఇచ్చారు రెవెన్యూ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్. మొత్తం 9 ప్రశ్నలకు తన రిపోర్టులో సమాధానం ఇవ్వడం జరిగింది అరవింద్ కుమార్. ఇక సీజన్ 9, 10 రేసింగ్లకు నిర్వహించేందుకు జనవరి 2022లో ఎఫ్ఈఓతో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. ఈ ఒప్పందానికి పూర్తి బాధ్యత నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ దేనని స్పష్టం చేశారు అరవింద్ కుమార్. 2023 ఫిబ్రవరి 10, 11 తేదీలో సీజన్ 9 రేసింగ్ నిర్వహించామని వివరించారు అరవింద్ కుమార్. సీజన్ 10 హోస్ట్ సిటీగా హైదరాబాద్ ను పోటీ పెట్టాలని కేటీఆర్ నిర్ణయించారని, అయితే ప్రమోటర్లు అందుకు
ముందుకు రాకపోవడంతో హెచ్ఎండిఏ బాధ్యత తీసుకోవాలని చెప్పారని అరవింద్ కుమార్ వివరించారు. హోస్ట్ సిటీ కోసం 2 విడతల్లో 53 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగినట్టు తన వివరణలో చెప్పారు. తొలి విడతలో 45 కోట్ల రూపాయలు చెల్లించగా పన్నుల రూపంలో మరో 8 కోట్ల రూపాయలు చెల్లించినట్టు చెప్పారు. కేటీఆర్ ఆదేశాలతోనే 2023 అక్టోబర్ 5, 11 తేదీల్లో చెల్లింపులు జరిగాయన్నారు అరవింద్ కుమార్. ఫార్ములా ఈ రేసింగ్ కు సంబంధించిన ప్రతి నిర్ణయం కేటీఆర్దేనని, కేటీఆర్ ఆదేశాలతోనే సెప్టెంబర్ 25, 2023లో ఎఫ్ఈఓతో సీజన్ 10కి ఒప్పందం చేసుకున్నామని రిప్లై ఇచ్చారు అరవింద్ కుమార్. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, స్వాతి, ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. కొన్ని కోట్ల రూపాయలు ఉన్నటువంటి కేవలం మౌఖిక ఆదేశాలతోనే ఇన్ని రూపాయలు అక్కడ మార్పు విషయంపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అయితే ఈ వ్యవస్థ కూడా చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి కుమార్ ను షోకాజ్ నోటీస్ ఇవ్వగా తాను ఇప్పటికే ఈ వ్యవహారం పైన 9 ప్రశ్నలతో ఉన్న వివరణకు ఆయన ప్రభుత్వానికి వివరణ పంపారు. ఇక సీజన్ 9, 10 రేసింగ్ నిర్వహించేందుకు జనవరి 22లో ఎఫ్ఈతో ఒప్పందం చేసుకున్నట్టుగా ఆయన వివరించారు. ఈ ఒప్పందానికి పూర్తి బాధ్యత నాటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ దీనిని స్పష్టం చేశారు. సీజన్ 10 హోస్ట్ సిటీగా హైదరాబాద్ ను పోటీలో పెట్టాలని కేటీఆర్ నిర్ణయించారని, అయితే ప్రమోటర్లు ముందుకు ఎవరు కూడా రాకపోవడంతో హెచ్ఎండిఏ బాధ్యత తీసుకోవాలని కూడా ఆయనే స్వయంగా చెప్పారని అరవింద్ కుమార్ వివరించారు. హోస్ట్ సిటీ పొజిషన్ కోసం అప్పటికి మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు థర్డ్ పార్టీ నిర్వాహకులతో అక్టోబర్ 2023లో 2 విడతల్లో మొత్తం 53 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని కూడా అరవింద్ కుమార్ తెలిపారు. తొలి విడతలో 45 కోట్ల రూపాయల చెల్లింపులు కాగా ఇటు పన్నుల రూపంలో ఇతర రూపంలో మొత్తం 8 కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా అరవింద్ కుమార్ చెప్పారు. కేటీఆర్ ఆదేశాలతోనే 2023 అక్టోబర్ 5, 11 తేదీల్లో చెల్లింపులు జరిగాయని చెప్పిన నేపథ్యం కనిపిస్తుంది. సో దీనిపైన ఈ వ్యవహారం పైన అయితే ప్రభుత్వం చాలా సీరియస్ గానే ఉంది అని చెప్పొచ్చు. ఇప్పటికే దీనిపైన ఎంక్వైరీ కూడా ఆదేశించారు. దీనిపైన మొదట అరవింద్ కుమార్ పై చూపిస్తుందని చెప్పిన నేపథ్యంలో అరవింద్ కుమార్ తన సంబంధం లేనట్టుగా కేవలం ప్రభుత్వం అప్పుడున్నటువంటి ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన మొదటి ఆదేశాలతోనే మొదటి డబ్బులన్నీ కూడా తను రిజైన్ చేసినట్టు చెప్పారు. సో మరి మొదట ఈ రేసింగ్ నిర్వహించడాన్ని రద్దు చేయడాన్ని కేటీఆర్ కూడా తీవ్రంగా ఆగ్రహించిన విషయం కూడా అదే తెలిసిందే. సో ఇంత అవకతవక జరిగిన నేపథ్యంలో ఇవన్నీ బయటపడతాయని తాను అప్పుడు దీనికి రద్దు చేస్తుంటే నువ్వని చెప్పాడు అని దానిపైన కూడా అనుమానాలు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికైతే ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. 50 కోట్ల రూపాయలు ఎటువంటి జీవో లేకుండా మారడం అనేది, చెల్లుబాటు చేయడం అనేది కూడా చాలా సీరియస్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి ఆదేశంతో మొత్తంగా కూడా ఇచ్చినటువంటి రిప్లై తో మరి ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలకు ముందుకెళ్తుందనే దానిపై అయితే వేచి చూడాలని అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.